హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైందండి. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా గ్రూప్లో షేర్ చేయడం జరుగుతోంది. ఆ వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ ఆయా మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీ జిల్లా ఏది అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రస్తుతానికి చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో అంగన్వాడీ ఆయా పోస్టులు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. ఆ డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తాను. ఏ ప్రాంతాల్లో వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తాను. ఫస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, బైరెడ్డిపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఆయా పోస్టు భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. బైరెడ్డిపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని వీకోట మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకురాలు అంటే అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సిడిపిఓ అరుణశ్రీ తెలిపారు అనేసి సమాచారం అయితే ఉంది. ఈ నెల 13వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 22వ తేదీలోపు ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలనేసి కోరారనమాట. ఇక్కడ బైరెడ్డిపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని వీకోట మండలంలో అంగన్వాడీ ఆయా పోస్టు ఖాళీగా ఉంది. అదేవిధంగా కుప్పం మండలంలోని గణేష్పురం అంగన్వాడీ కేంద్రంలో కూడా అంగన్వాడీ ఆయా పోస్టు ఖాళీగా ఉందండి. ఇక్కడ కుప్పం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధి ఆఫీసర్ వచ్చేసిన సిడిపిఓ కృష్ణవేణి మేడం గారు ఒక ప్రకటనలో పేర్కొనడం అయితే జరిగింది. ఈ రెండు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీలు అయితే ఉన్నాయి. అంగన్వాడీ ఆయా పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉందో ఇక్కడ కుప్పం మండలంలోని గణేష్పురం అంగన్వాడీ కేంద్రంలో కూడా ఆయా పోస్టు అయితే ఖాళీ ఉంది. ఈ ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సంబంధిత ఐసిడిఎస్ బైరెడ్డిపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు కావచ్చు, కుప్పం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోకి వెళ్ళి ఆ పోస్టులని ఏ కేటగిరీ మహిళా అభ్యర్థులకి రిజర్వ్ చేశారనే వివరాలు తెలుసుకునేసి మీరు ఆ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట. ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే కనుక డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే లింక్పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలన్నీ మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మెరిట్ ఆధారంగా 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్ అనుభవాన్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులు ఎంపిక అయితే చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే 13వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఐరాల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో కూడా అనమాట, చిత్తూరు జిల్లాలోని ఐరాల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో కూడా అంగన్వాడీ ఆయా పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు కూడా 13 నుంచి 22వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐరాల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని తవనంపల్లి మండలంలో ఖాళీలు ఉన్నాయండి. తవనంపల్లి మండలంలోని వీర్లగుడిపల్లె, కారకాంపల్లె ఈ 2 ప్రాంతాల్లో అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ 2 పోస్టులను కూడా ఓసీ మహిళా అభ్యర్థులకి రిజర్వ్ చేశారు. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకొని ప్రయత్నం అయితే చేయండి. సంబంధిత ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళి మీరు పూర్తి వివరాలన్నీ తెలుసుకునేసి అప్లికేషన్ ఫామ్ తీసుకునేసి దరఖాస్తు చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కన్నా ఇక్కడ శాంతిపురంలో అనమాట, శాంతిపురం మండల పరిధిలో మినీ అంగన్వాడీ టీచర్ పోస్టు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. శాంతిపురం మండల పరిధి శివరామపురం పంచాయతీ
కోటగడ్డ గ్రామంలోని మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు అర్హులైన ఓసీ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. ఇక్కడ శాంతిపురం మండల పరిధిలోని శివరామపురం పంచాయతీ అండి. శివరామపురం పంచాయతీలో గల కోటగడ్డ గ్రామంలోని మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుకు అర్హులైన ఓసీ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. శాంతిపురం ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొనేసి పూర్తి వివరాలన్నీ తెలుసుకొనేసి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకి ఈ నెల 22వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇంకా మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.